హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 35. అక్షర తనకి వచ్చిన పార్సెల్ను ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యింది. అందులో ఆమె చిన్నప్పటి ఫొటోస్ ఉన్నాయి. వాటిని చేతిలోకి తీసుకొని ఆత్రంగా ఒక్కొక్కటిగా హడావుడిగా తిప్పుతూ చూడడం మొదలుపెట్టింది. అప్పుడే అక్షర దగ్గరికి వచ్చిన విక్రమ్, ఏంటవి అక్షర అంటూ ఆమె చేతిలో ఉన్న ఫొటోస్ తీసుకొని చూస్తూ, ఎవరివి ఈ ఫొటోస్ అని అడిగాడు. నావే విక్రమ్, చిన్నప్పటివి. బట్ వీటిని ఎవరు పంపించారో నాకు అర్థం కావడం లేదు. అసలు ఎందుకు పంపించారు అని అడిగింది అక్షర. మేబీ లీలావతి గారు గిఫ్ట్ చేశారేమో అన్నాడు విక్రమ్. ఆంటీకి నేను అసలు బాంబే వచ్చిన విషయమే తెలీదు. అలాంటప్పుడు ఇక్కడికి ఎలా పంపిస్తారు అని అడిగింది అక్షర. ఆ మాటకు ఒక క్షణం నుదురు చెట్లించి అంతలోనే నార్మల్ అవుతూ, ఓ ఓకే, ఎవరు పంపించారో కానీ మంచి మెమరీసే కదా, దాచుకో అని సింపుల్గా చెప్పేశాడు విక్రమ్. అతను పట్టించుకోనట్లుగా ఉండేసరికి అక్షర ఇంకేం మాట్లాడలేక ఆ ఫొటోస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు విక్రమ్ నేరుగా సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్ళి, తాతయ్య, ఇక మేము స్టార్ట్ అవుతాం, ఆఫీసులో కొన్ని అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి అని చెప్పాడు విక్రమ్. ఓకే విక్రమ్, మిమ్మల్ని ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంచుకోవాలనుంది, కానీ అది కుదరదు కదా. బట్ ఇద్దరూ వీలైనంత ఎక్కువగా కలిసి ఉండి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. అంతేగాని బిజినెస్ అంటూ పరుగులు పెట్టి పర్సనల్ లైఫ్ని బోర్గా చేసుకోకండి అని చెప్పాడు సూర్యప్రతాప్. ఓకే తాతయ్య అన్నాడు విక్రమ్. ఆ తర్వాత అక్షర విక్రమ్ ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరి ఆ రోజు ఈవినింగ్కి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. వచ్చి రాగానే రూమ్లోకి వెళ్ళిన విక్రమ్ వెంటనే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. విక్రమ్ ఈ టైంలో ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నారు, అసలు ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూనే ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చింది అక్షర. ఆమెను చూడగానే వేడివేడిగా కాఫీ ఇచ్చిన రేవతి, విక్రమ్ సార్తో మీ ప్రయాణం ఎలా జరిగింది మేడం అని అడిగింది. గుడ్ అని చిన్న స్మైల్తో కాఫీ తీసుకుంటూ చెప్పింది అక్షర. ఇప్పటికే మీరు వచ్చేసారా లేదా అని లాస్య మేడం 4 సార్లు కాల్ చేసింది అని చెప్పింది రేవతి. ఆ మాటతో నుదురు చిట్లిస్తూ, అదేంటి ఇక్కడికెందుకు కాల్ చేయడం, విక్రమ్కి చేస్తే సరిపోతుంది కదా అని మనసులో అనుకుంటూనే, ఓకే, ఈసారి కాల్ చేస్తే మేము వచ్చేసామని చెప్పండి అని చెప్పింది అక్షర. లేదు మేడం, మీరు వచ్చారని చెప్తే మళ్ళీ లాస్య మేడం వెంటనే వచ్చేస్తారు. ఆవిడ వస్తే మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. వద్దులేండి అంది రేవతి. ఆ మాటకు అక్షర చిన్నగా నవ్వి, రేవతి గారు, ఎప్పటికైనా ఆవిడే విక్రమ్ గారికి కాబోయే భార్య. సో మీరు ఆవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది అక్షర. లేదు మేడం, నేనైతే పూర్తిగా విక్రమ్ సార్ లైఫ్లో మీరే ఉండాలని కోరుకుంటున్నాను అని ఏ కల్మషం లేకుండా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది రేవతి. ఆ మాట విన్న అక్షర, ఆశపట్టంలో తప్పులేదు కానీ అందుకునే అర్హత కూడా ఉండాలి కదా అని మనసులోనే అనుకుంది. మరోవైపు హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిన విక్రమ్ ముందు అర్జెంటుగా సిగ్నేచర్ చేయాల్సిన ఫైల్స్ అన్నింటినీ ఒకదాని వెంట ఒకటి పెట్టాడు హేమంత్. వాటిని చూస్తూనే సిగ్నేచర్ చేస్తూ, ఎనీథింగ్ ఎల్స్ అండ్ ఎనీ అప్డేట్స్ హేమంత్ అని అడిగాడు విక్రమ్. నథింగ్ సార్, ఈ ఫైల్స్ వెంటనే ఆడిటర్కి పంపించాలి. ఇక అప్డేట్ అంటే రీసెంట్గా ఆ వరుణ్ సిద్ధార్థను విడిపించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది అని చెప్పాడు హేమంత్. ఓ, ఏం చేస్తున్నాడు అని సిగ్నేచర్ చేస్తూనే అడిగాడు విక్రమ్. సిద్ధార్థ్ ప్లేస్లో వేరే ఇంకెవరినైనా అతని శిక్ష అనుభవించడానికి పంపిస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అని చెప్పాడు హేమంత్. ఓ, తీసుకురాని చూద్దాం అని చెప్పాడు విక్రమ్. అది విన్న హేమంత్, ఇదేంటి విక్రమ్ సార్ ఇలా మాట్లాడుతున్నారు అని అయోమయంగా చూశాడు. ఇంతలో సిగ్నేచర్స్ కంప్లీట్ చేసి, ఓకే, వర్క్ అయిపోయింది కదా అంటూనే పైకి లేచాడు విక్రమ్. అయిపోయింది సార్. అండ్ ఇంకో విషయం సార్, మార్నింగ్ నుంచి లాస్య మేడం 6 టైమ్స్ కాల్ చేశారు అని చెప్పాడు హేమంత్. ఓ, ఎందుకు అని కూల్గా అడిగాడు విక్రమ్. మీరు తిరిగి వచ్చేసారా లేదా అని తెలుసుకోవడానికి సార్ అని చెప్పాడు హేమంత్. ఓ, ఓకే, నెక్స్ట్ టైం కాల్ చేస్తే వచ్చేసానని చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్. అతను వెళ్ళిన వైపే చూస్తూ, అలా చెప్పేస్తే నేను ఒక మంచి అసిస్టెంట్ని ఎలా అవుతాను అని తనలో తానే అనుకొని ఫైల్స్ తీసుకొని ఆడిటర్ దగ్గరకు వెళ్ళిపోయాడు హేమంత్. మరోవైపు ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన విక్రమ్ మొబైల్లో లొకేషన్ చూసుకుంటూ స్ట్రైట్గా సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఓపెన్ ఏరియాకు వెళ్ళాడు. అక్కడ విక్రమ్ కోసం అప్పటికే వెయిట్ చేస్తున్నాడు ఎస్పీ సురేందర్. విక్రమ్ కారు దిగి
సురేంద్ర దగ్గరకు వెళ్ళగానే సురేందర్ అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ, హలో మిస్టర్ విక్రమ్ గారు అని అన్నాడు. అతని చేతితో చేతులు కలిపిన విక్రమ్, ఇప్పుడు చెప్పండి, అక్షర గురించి అసలు మీకు తెలిసిన విషయాలన్నింటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగాడు. దాంతో తనకు అక్షర గురించి తెలిసిన విషయాలన్నీ అతనితో చెప్పాడు సురేందర్. అవన్నీ దాదాపు ముందు రోజు అక్షర తనతో చెప్పినవే. అందుకే అదంతా విన్న విక్రమ్, ఇది మాత్రమే కాదు సురేందర్, ఇంకేదో ఉంది, ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతోంది అని ఆలోచిస్తూ ముంబైలో తాను పక్కన ఉండగానే అక్షర మీద జరిగిన అటాక్స్ గురించి క్లియర్గా అతనితో చెప్పాడు విక్రమ్. అంతా విన్న సురేందర్, ఓ, ఇది చాలా స్ట్రేంజ్గా ఉంది, ఒక అనాథ అమ్మాయిపై ఇంత పెద్ద నెట్వర్క్ యూజ్ చేసి అటాక్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని మనసులో అనుకుంటున్నట్లుగానే పైకి అడిగేశాడు సురేందర్. అదే మనం తెలుసుకోవాలి అన్నాడు విక్రమ్. ఓకే, నేను ఎంక్వైరీ చేస్తాను. మార్నింగ్ అక్షరకి వచ్చిన పార్సిల్పై ఫ్రమ్ అడ్రస్ ఏదైనా ఉందా సార్ అని అడిగాడు సురేందర్. లేదు, కానీ ట్రాకర్ ఐడి ఉంది అంటూ మొబైల్లో పిక్ను సురేందర్కి ఫార్వర్డ్ చేశాడు విక్రమ్. అది చూసిన సురేందర్, ఓకే సార్, దీని ద్వారా ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని ట్రై చేస్తాను అని చెప్పాడు. ఓకే, అండ్ ఇంకో విషయం సురేందర్, నాకు అక్షర సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. మీకు బాగా నమ్మకం ఉన్న ట్రైన్డ్ సెక్యూరిటీని ఓ నలుగురిని తన సేఫ్టీ కోసం అరేంజ్ చేయండి అని చెప్పాడు విక్రమ్. బట్ మీ దగ్గర చాలామంది సెక్యూరిటీ ఉన్నారు కదా అని అడిగాడు సురేందర్. ప్రజెంట్ అక్షర్ మీద జరిగిన అటాక్స్ అన్నీ చూశాక నేను ఎవరిని నమ్మలేకపోతున్నాను అండ్ ఏ రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. సో మీరు ఏర్పాటు చేసే ఆ సెక్యూరిటీ గురించి మీకు నాకు ఆ సెక్యూరిటీకి తప్ప మరో పర్సన్కు తెలియడానికి వీల్లేదు అని చెప్పాడు విక్రమ్. ఓకే, అయితే నేను ఆ సెక్యూరిటీని అలాట్ చేసి వెంటనే మీకు వాళ్ళ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను అని చెప్పాడు సురేందర్. ఓకే, అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ అంతా చాలా సీక్రెట్గా జరగాలి. ఏమాత్రం బయటికి తెలిసినా ఎనిమీస్ అక్షర్కు ఇంకా ప్రాబ్లమ్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాడు విక్రమ్. ఓకే మిస్టర్ విక్రమ్, నేను చూసుకుంటాను అని చెప్పాడు సురేందర్. ఆ తర్వాత విక్రమ్ సురేందర్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే అప్పటికే వాళ్లను ఎవరో ఒక వ్యక్తి గమనిస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్న ప్రతి అక్షరాన్ని వాళ్ళు వింటున్నారు. మరోవైపు అక్షర్పై అటాక్ చేసినప్పుడు విక్రమ్ షూట్ చేయడంతో సముద్రంలో పడిన ఆ అమ్మాయి కోసం రెస్క్యూ టీం ఎంత ట్రై చేసినా దొరకలేదు. 2 రోజులు వెతికిన తర్వాత ఇక ఆమె కోసం వెతకడం మానేశారు పోలీసులు. అయితే బుల్లెట్లు తగిలి నీళ్లలో పడిన ఆమె ఓపిక లేకపోయినా సాధ్యమైనంత స్పీడ్గా అక్కడి నుంచి ఎవరికీ దొరకకుండా ఈదుకుంటూ పారిపోయింది. నీళ్లలో ధైర్యం తెలియకుండా స్విమ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయింది. ఒక రోజంతా అలాగే తిరిగిన ఆమెకు చివరగా ఒక ఐలాండ్ ఒడ్డు కనిపించడంతో ఆశగా అటువైపు ఈదుతూ ముందుకు వెళ్ళింది. చావు అంచులలో ఉన్నప్పటికీ ఏదో ఆశ, ఏదో పగ, ఇంకేదో సంకల్పం, ధైర్యం అన్నీ కలిపి ఆమెను బ్రతికిస్తున్నాయి. చివరకు అతి కష్టం మీద ఆ ఐలాండ్ చివరి వరకు వెళ్ళిన ఆమె ఒడ్డుకు చేరి ఇక ఏమాత్రం ఓపిక లేనట్లుగా అక్కడే స్పృహ తప్పిపోయింది. మరోవైపు ధీరజ్, నందిని మరుసటి రోజు ఉదయానికి ఆస్ట్రేలియాలో దిగారు. ఫ్లైట్ దిగగానే ధీరజ్, మురళి ఇద్దరూ స్పీడ్గా ముందుకు వెళుతుండడంతో, అరే నేను వచ్చే వరకు ఆగండి అని పరిగెత్తినట్లుగానే నడుస్తూ అడిగింది నందిని. నువ్వు మాతో ఎందుకు వస్తున్నావు? ఇప్పటివరకు మా పేరెంట్స్ ఉన్నారు కాబట్టి నిన్ను భరించాను, ఇక నిన్ను ఏమాత్రం స్పేర్ చేయను, గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్ అని చిరాగ్గా చెప్పి అంతే స్పీడ్గా నడుస్తున్నాడు ధీరజ్. అదేంటి తీరు, నాకు ఇక్కడ ఏం తెలుస్తుంది, నన్ను ఇలా మధ్యలో వదిలేస్తే నేనేమైపోవాలి అని బ్రతిమాలినట్లుగా అడిగింది నందిని. దట్స్ నాట్ మై ప్రాబ్లం అని సింపుల్గా చెప్పి వెళ్ళి అప్పటికే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న కారులో కూర్చున్నాడు ధీరజ్. మురళి కూడా ఫ్రంట్ సీట్లో కూర్చోగానే కార్ స్టార్ట్ అవ్వబోయింది. ఈలోగా వెంటనే వెనక డోర్ తీసి టక్కున ధీరజ్ పక్కన వచ్చి కూర్చుంది నందిని. ఏయ్, నిన్ను రావద్దని చెప్పానా, కిందకు దిగు అన్నాడు ధీరజ్. నేను నీతోనే వస్తానని చెప్పానా, అటు జరుగు అంటూ ధీరజ్ పక్కకు జరిగి కూర్చుంది నందిని. దాంతో ధీరజ్ ముఖం పక్కకు తిప్పుకోవడంతో అతని చేతిని తీసుకొని తన భుజంపై వేసుకొని ముఖాన్ని బలవంతంగా తన వైపు తిప్పుకొని హీ అని చిన్న స్మైల్ ఇచ్చింది. దాంతో హిహి అని నవ్వి ముఖం తిప్పేశాడు ధీరజ్. అప్పుడు నందిని వీపు తడుముకుంటూ, ఇంకెప్పుడు నవ్వకు, భయపడి చచ్చేలా ఉన్నాను అని అంటూ ఉండగానే ఆమె మాట పూర్తి కాకముందే
ఆమె నోటిని తన చేత్తో మూసేశాడు ధీరజ్. దాంతో అయోమయంగా ధీరజ్ వైపు చూసింది నందిని. వెంటనే ఆమె నోటిపై నుండి చేతిని తీసేసిన ధీరజ్ బయటకు చూడడం స్టార్ట్ చేశాడు. అతను ఎమోషనల్ అవుతున్నాడని అతని ముఖమే చెప్పడంతో అతని భుజం పట్టుకొని తలవాల్ చేసి సైలెంట్గా కూర్చుంది నందిని. ఇంతలో కార్ ఓ విల్లా ముందు ఆగింది. అది చూసిన నందిని కిందకి దిగుతూ, "ఈ విల్లా నీదేనా ధీరు?" అని మెస్మరైజ్ అవుతున్నట్లుగా అడిగింది. "ఏ, ఈ విల్లా నాదంటే నా మీద ఇంకాస్త ప్రేమ పెరుగుతుందా ఏంటి?" అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అతను ఏమన్నాడో రిజిస్టర్ అవ్వడానికి ఒక 10 సెకండ్ల టైం పట్టింది. అది అర్థమవ్వగానే లగేజ్ అక్కడే పడేసి పరుగున లోపలికి వెళుతూ ధీరజ్ మెడ చుట్టూ వెనక నుండే చేతులు వేసి, "ఏమన్నావు నువ్వు?" అని అడుగుతూ సడన్గా అతని వీపుపై ఎక్కేసింది. ఆమె అలా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయని ధీరజ్ ముందుకు పడబోయి నిలదొక్కున్నాడు. వెనకే వచ్చిన మురళి అది చూసి, "మేడం, సార్ని వదలండి" అని సీరియస్గా అరిచినట్లు చెప్పాడు. అతను చాలా తక్కువసార్లు మాత్రమే సీరియస్ అవుతాడు. అలాంటిది అతను అలా అరిచేసరికి ఉలిక్కిపడిన నందిని వెంటనే ధీరజ్ను వదిలేసి వెనక్కి తిరిగి ఇన్నోసెంట్గా అతని వైపు చూస్తూ, "ఏమైంది?" అని అడిగింది. "సార్కి ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా ఎందుకు పదే పదే వెంటపడుతున్నారు? ముందు ఆయన కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి" అని అంటూనే ధీరజ్ వైపు చూసి, "సార్, మీరు కొంచెం త్వరగా రండి, నాకు మీతో కొంచెం పనుంది" అని నెమ్మదిగా చెప్పి లోపలికి నడిచాడు. అప్పటికే నందిని కళ్ళలో చేరిన నీళ్లు ఆమె చెంపలను తాకాయి. అవి చూసిన ధీరజ్కు జాలిగా అనిపించింది. కానీ ఇప్పుడు తాను నార్మల్గా మాట్లాడితే ఆమె మళ్ళీ తనపై ఇష్టం పెంచుకుంటుందేమోనని, "నా వెనక ఉన్న ఆస్తి కోసమే నా వెంట పడుతున్నామని అన్నాను, అర్థం కాలేదా? ఇన్ని రోజులు నేను అంటున్న మాటలు సరిపోన్నట్లు ఇప్పుడు మళ్ళీ అసిస్టెంట్తో కూడా మాటలు పడుతున్నావు. ఇది నీకే సిగ్గుగా అనిపించడం లేదు? ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నెక్స్ట్ ఫ్లైట్కి ఇండియా వెళ్ళిపో" అని చెబుతూనే రూమ్లోకి వెళ్ళిపోయాడు. అప్పటికే టాబ్లెట్స్ వాటర్ పట్టుకొని రెడీగా ఉన్నాడు మురళి. వాటిని వేసుకున్నాడు ధీరజ్. చేతిలో ఉన్న వస్తువులన్నీ టేబుల్ మీద పెట్టి చేతులు కట్టుకొని తలదించుకొని, "ఐఎమ్ సారీ సార్" అని అన్నాడు మురళి. "ఇట్స్ ఓకే మురళి, కానీ తనకు తెలియకే అలా చేసింది. బట్ నువ్వు అడ్డుకోవడం కూడా మంచిదేలే" అన్నాడు ధీరజ్. ఆ మాట విని కొంచెం షాక్ అవుతున్నట్లుగా, "ఎందుకు సార్?" అని అడిగాడు. "ఇలా అయినా నా మీద కోపం వచ్చి కాస్త దూరంగా ఉంటుంది కదా" అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళిపోయాడు ధీరజ్. "మీ గురించి తెలిసిన తర్వాత మీరేం చేసినా మేడం మీకు దూరంగా ఉండరు సార్" అని మనసులోనే అనుకున్న మురళి అక్కడి నుండి బయటకు వచ్చాడు. ఇంకా హాల్లోనే తలదించుకొని నించున్న నందిని దగ్గరికి వెళ్ళాడు. "సారీ మేడం, సార్ ఎక్కువగా బరువులు మోయకూడదు. ఆయన నెక్లో ఉన్న నర్వస్కి ఏదైనా ఇబ్బంది అవుతుంది. అందుకే టెన్షన్ పడి మీ మీద అరిచేశాను. ఐఎమ్ సారీ" అని చెప్పాడు మురళి. అది విన్న నందిని వెంటనే కళ్ళు తుడుచుకుంటూ, "ఇట్స్ ఓకే మురళి, నాకు అర్థమైంది. ఇంతకీ మనం హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి?" అని అడిగింది నందిని. "రేపు ఎర్లీ మార్నింగే అపాయింట్మెంట్ ఉంది మేడం. సో మనం మార్నింగ్ 4కి అలా స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. సార్తో నేను వెళ్తాను" అని చెప్పాడు మురళి. "లేదు, నేను కూడా వస్తాను మురళి" అని అంది నందిని. "కానీ మేడం" అంటూ ఆమె వైపు ఇబ్బందిగా చూశాడు మురళి. "టెన్షన్ పడకండి, నేను మీతో రాను, కానీ హాస్పిటల్కి మాత్రం వస్తాను" అని చెప్పింది నందిని. ఆ మాటతో, "ఓకే మేడం, మీకు లొకేషన్ షేర్ చేస్తాను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మురళి. ఆ తర్వాత తన లగేజ్తో పాటు రూమ్లోకి వెళ్ళిన నందిని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. అప్పటికే ధీరజ్ కోసం జావాను ప్రిపేర్ చేసి తీసుకువెళ్తున్నాడు మురళి. అది చూసిన నందిని, "ఏంటిది మురళి?" అని అడిగింది. "సార్ కోసం డిన్నర్ మేడం" అని చెప్పాడు మురళి. "ఓ, అయితే ఇలా ఇవ్వండి, నేను తీసుకెళ్తాను" అని జావా ఉన్న బౌల్ తీసుకొని ధీరజ్ రూమ్ వైపు నడిచింది. అది చూసిన మురళి, "సార్ కన్ఫామ్గా ఈ జావను పడేస్తారు. ఈలోగా నేను ఇంకోటి ప్రిపేర్ చేయడం బెటర్" అని మనసులోనే అనుకుంటూ వెనక్కి తిరిగి కిచెన్లోకి వెళ్ళాడు మురళి. నందిని నేరుగా ధీరజ్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి, "ధీరజ్" అని పిలిచింది. అతను డోర్ ఓపెన్ చేయగానే, "యువర్ డిన్నర్" అని బౌల్ చూపించింది నందిని. ఆ బౌల్ వైపు చూసి, "ఇందులో ఏం మిక్స్ చేసావు?" అని అడిగాడు. "నా ప్రేమని" అని చెప్పింది నందిని. "జస్ట్ స్టాప్ దిస్ నాన్ సెన్స్, నాకు ఇప్పుడేం వద్దు" అంటూ డోర్ క్లోజ్ చేయబోయాడు ధీరజ్. వెంటనే అతని డోర్ వేయనివ్వకుండా 2 అడుగులు ముందుకు వేసి, "ఏ, ఎందుకొద్దు? నేను తెచ్చానని వద్దంటున్నావా?" అని సీరియస్గా అడిగింది. "డోంట్ ఇరిటేట్ మీ నందు, ప్లీజ్ గో" అని సీరియస్గా చెప్పాడు ధీరజ్. "నువ్విది తాగేసాయి, నేను వెళ్ళిపోతాను" అని మొండిగా చెప్పింది నందిని. దాంతో
సడన్గా ఆమె చేతిలో ఉన్న బౌల్ తీసుకొని బయటికి విసిరేసి నందినిని కూడా బయటకు నెట్టేసి డోర్ క్లోజ్ చేశాడు ధీరజ్. దాంతో మూతి తిప్పుకుంటూ క్లోజ్ అయిన డోర్ వైపు చూసి మహానటి సావిత్రిలాగా ఒక కంట్లో నుంచి ప్రేమ, మరో కంట్లో నుంచి ద్వేషం బాగానే చూపిస్తున్నాడు అని పళ్ళు కొరుక్కుంటూ అనుకుంది నందిని. అప్పుడే అక్కడికి మరో బౌల్తో వచ్చిన మురళి ముసిముసి నవ్వులు నవ్వుతుంటే కోపంగా అతని వైపు చూసింది నందిని. దాంతో నవ్వు ఆపేసిన మురళి, ఇప్పుడు నేనిస్తాను చూస్తారా అని అడిగాడు. ఆయన గారికి నాకన్నే మీరే ఎక్కువైపోయారు, ఇచ్చుకోండి, ఇప్పుడు నేనుంటే ఆ బౌల్ కూడా కింద పడిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నందిని. ఆ తర్వాత మురళి ఓ 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ధీరజ్ డోర్ కొట్టి సార్ అని పిలిచాడు. దాంతో వెంటనే డోర్ తీసిన ధీరజ్ మురళి షర్ట్ పట్టుకుని లోపలికి లాగి డోర్ క్లోజ్ చేశాడు. అతను ఎందుకు అలా చేశాడో అర్థం కాని మురళి సార్ సార్ అని పిలుస్తుంటే, ఏంటి నేను తనని దూరం పెట్టాలనుకుంటే నువ్వు ఇంకా దగ్గర చేస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అని కోపంగా అడిగాడు ధీరజ్. నేనేం చేయలేదు సార్ అని మురళి ఇంకేదో చెప్పబోతుంటే, నాకేం తెలియదనుకోకు మురళి, నువ్వేం చేస్తావో తెలీదు. రేపు తను మన వెనక రాకూడదు, మనం వెళ్ళేది హాస్పిటల్కి. తను హాస్పిటల్కి వచ్చిందో నువ్వు ఇక వేరే జాబ్ ఎత్తుక్కోవాలి అని అతన్ని వదిలేశాడు ధీరజ్. దాంతో లేదు సార్, నేను తనని డైవర్ట్ చేస్తాను అని చెప్పి బౌల్ అక్కడ పెట్టి బిక్కుబిక్కుమనుకుంటూ చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మురళి. మరోవైపు విక్రమ్ ఇంటికి వచ్చేసరికి హాల్లో కూర్చున్న అక్షర ల్యాప్టాప్లో ఎగ్జామ్స్కి సంబంధించిన మోడల్ పేపర్స్ చూస్తుంది. లోపలికి వస్తూనే డిన్నర్ చేసావా అక్షర అని అడిగాడు విక్రమ్. లేదు విక్రమ్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది అక్షర. ఎందుకు వెయిట్ చేయడం, ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు, నీకు ఆకలిస్తే నువ్వు తినేసేయ్ అని డైరెక్ట్గా చెప్పేశాడు విక్రమ్. ఫార్మాలిటీ అని కాదు, నాకు కూడా ఇప్పటి వరకు ఆకలిగా అనిపించలేదు, అందుకే అని చెప్పింది అక్షర. ఓకే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు విక్రమ్. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేశారు. అక్షరకి గుడ్ నైట్ చెప్పి విక్రమ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంతలో హేమంత్ వచ్చి మేడం మీ హాల్ టికెట్ అంటూ అక్షరకు ఆమె హాల్ టికెట్ ఇచ్చాడు. అది తీసుకున్న అక్షర థ్యాంక్స్ అని చెప్పింది. మీకోసం ఒక కార్ డ్రైవర్ ఎప్పుడూ రెడీగా ఉంటారు మేడం అని చెప్పి వెహికల్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు హేమంత్. ఆ హాల్ టికెట్ను తృప్తిగా చూసుకున్న అక్షర కూడా రూమ్లోకి వెళ్ళి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ అలానే మత్తులోకి జారుకున్నట్లుగా నిద్రపోయింది. కాసేపటి తర్వాత తన రూమ్లో వర్క్ కంప్లీట్ చేసుకుంటున్న విక్రమ్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి బాల్కనీలోకి వెళ్ళి చుట్టూ ఒకసారి చూశాడు. ఆ కాంపౌండ్లో అనుమానించేలా ఏం కనిపించలేదు, కానీ పక్కన ఉన్న అక్షర రూమ్ బాల్కనీ డోర్ ఓపెన్ చేసింది. దాంతో తన బాల్కనీలో నుండి అక్షర బాల్కనీలోకి వెళ్ళి రూమ్లోకి చూశాడు. అప్పటికే అక్షర డీప్ స్లీప్లో ఉంది. అది చూసి కొంచెం చిరాకు పడుతూ, నిద్రపోయే ముందు డోర్స్ అన్నీ సరిగ్గా క్లోజ్ అయ్యాయో లేదో చూసుకోకుండా ఇంత నెగ్లెక్ట్గా ఉందేంటి అనుకుంటూనే ఆ డోర్ క్లోజ్ చేయబోయేవాడు కాస్త అప్రయత్నంగా లోపలికి చూశాడు. అక్కడ బెడ్పై గాఢ నిద్రలో ఉన్న అక్షర ఒంటిపై ఉన్న చీర చెదిరిపోయి ఆమె నడుం భాగం తెల్లగా కనిపించింది. దాంతో ఒక క్షణం అక్కడే ఆగిపోయాడు విక్రమ్. అప్పుడు ఉదయం ముంబైలో జరిగిన సంఘటన మళ్ళీ ఒకసారి అతని కళ్ళ ముందు కదిలింది. దాంతో వెంటనే తల విదిల్చుకుంటూ ఓ మై గాడ్, అసలు నాకేమవుతుంది అనుకుంటూనే అక్కడి నుంచి కదలబోయాడు. సరిగ్గా అప్పుడే బెడ్పై ఉన్న అక్షర నిద్రలో కదులుతూ మరోవైపుకు తిరిగింది. దాంతో ఆమె నడుంపై చీర పూర్తిగా చెదిరిపోయి ఉదయం విక్రమ్ చేతిలో నలిగిన ఆ భాగం ఎర్రగా కమిలిపోయి బయటకు కనిపించింది. అది చూసిన విక్రమ్ ఉలిక్కిపడి ఓ షిట్, ఇంతలా కమిలిపోయిందేంటి, అంతా నా వల్లే అని గిల్టీగా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోబోయాడు. కానీ ఇంతలో అతని మైండ్ వెళ్ళిపోమని చెబుతున్నప్పటికీ అతని మనసు మాత్రం అతన్ని అడ్డుకుంటూ నీ వల్లే అంత పెద్ద మచ్చ ఏర్పడింది, కనీసం ఆయింట్మెంట్ రాయడం నీ రెస్పాన్సిబిలిటీ కదా అంటూ గుర్తు చేసింది. కానీ ఈ టైంలో తన గదిలోకి వెళ్ళడం అంటూ తన మనసుకి సమాధానం చెప్పడానికి ట్రై చేశాడు విక్రమ్. ఏం కాదు, అయినా నువ్వేమైనా తనతో రొమాన్స్ చేయడానికి వెళుతున్నావా ఏంటి, ఆయింట్మెంట్ రాయడానికే కదా, వెళ్ళు అంటూ అతన్ని ముందుకు నెట్టడానికే ప్రయత్నించింది మనసు. దాంతో తన మనసు మాటకి లొంగిపోయిన విక్రమ్ ఆ రూమ్లోకి అడుగుపెట్టాడు. మంచి నిద్రమత్తులో ఉన్న అక్షర తెల్లటి శరీరం మీద
ఆ ముదురు ఎరుపు రంగు మచ్చ ఇప్పుడు ఇంకొంచెం క్లియర్గా కనిపించింది. దాంతో వెంటనే పక్కనే ఉన్న బెడ్ క్యాబినెట్ను ఓపెన్ చేసి అందులో ఉన్న మెడికల్ కిట్లో నుంచి ఆయింట్మెంట్ తీసి అక్షర నడుముకి అప్లై చేయడానికి చేతిని ముందుకు పెట్టాడు విక్రమ్. ఇంతలో ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆ చేతిని టక్కున పట్టుకున్న అక్షర కోపంగా విక్రమ్ వైపు చూసింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.